ఇక మరొక అంశం చూసుకుంటే మంత్రులతో విడివిడిగా రాహుల్ గాంధీ భేటీ అవుతా ఉన్నాడు. మంత్రులతోటి విడివిడిగా రాహుల్ గాంధీ భేటీ అవుతా ఉన్నాడు. మొన్న సీతక్కను పిలిపించుకున్నాడు. ఇగో మొన్న సీతక్క కలిసింది. నిన్న బట్టి విక్రమార్క గారు కలిసిరు. ఇది ఫైల్ ఫోటో, ఆ ఫోటోలు బయటకు రాలే. సీతక్క కలిసింది, బట్టి విక్రమార్క గారు నిన్న కలిసిరు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కలుస్తాడా? నిన్న రాజస్థాన్కు పోయిండు రేవంత్ రెడ్డి, ఇలా మళ్ళా ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఢిల్లీకి పోయి దాదాపు మరి ఆడ ఎన్ని రోజులు ఉంటాడు ఏందనేది ఇంకా షెడ్యూల్ కన్ఫర్మ్ కాలే, మరి ఎన్ని రోజులు ఉంటాడో. సో మొత్తము ఆడనే ఉండి ఏదైనా సరే ఈసారి రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలవాల్సిందే, కలిసి రావాల్సిందే అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే అదానీ గ్యాప్లో, అదానీ విషయంలో వచ్చింది. సో కాబట్టి మననే మన రాష్ట్రం బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి, బీజేపీ కోవట్ లెక్క మారిపోయి రాహుల్ గాంధీకి ఏ విధంగా చెక్ పెట్టాలనో రేవంత్ రెడ్డి రూపంలో బీజేపీ చెక్ పెడతా ఉన్నది. అది గమనించినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానము రేవంత్ రెడ్డిని దూరం పెట్టింది, రేవంత్ రెడ్డిని దగ్గరికి రాణిస్తలేదు, ఇలా ఆయన దూరంగా ఉన్నాడు అని చెప్పింది. అయితే రాహుల్ గాంధీ ఒకటే మొత్తుకుంటున్నాడు అంట కోర్ కమిటీ తోటి, మార్చేదాం, తలకాయ నొప్పి అవుతుంది, నాకు లేనిపోని పర్సన్ అవుతుంది, తీసేదాం రేవంత్ రెడ్డిని అంటే వద్దు, నీకు అర్థమైతే లేదు, మనకు పైసలు తెచ్చారు తెలంగాణ ఒక్కటే, మనకు మన పార్టీ అవసరాల కోసం పైసలు పంపించేది, తెలంగాణను మొత్తం ముంచుతున్నాడు, ఎట్లయినా ముంచైనా ఏదైనా ఏదో బెదిరించో అదిరించో నీకు కావాల్సిన సంచులాన్ని పంపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మన పార్టీ నడుస్తూ ఉంది. నువ్వు ఇప్పుడు ఉన్న పరంగా ఆయన తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికో బట్టి విక్రమార్కకో ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఈ రేంజ్లో పంపలేరు, మనకి ఇబ్బంది అవుతుంది. ఇక మంచో చెడో నష్టమో కష్టమో ఈ ఏం కాదు భరిద్దామని చెప్పేసి రాహుల్ గాంధీకి నచ్చ చెప్తా ఉన్నారట ఈ కోర్ కమిటీలో ఉన్నటువంటి, ఈ సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరు కూడా. అందుకే మొన్న కోర్ సిడబ్ల్యూసీ మీటింగ్కి రేవంత్ రెడ్డిని పిలిచి మళ్ళీ రాహుల్ గాంధీ సీరియస్ కావడంతో ఆయన్ని క్యాన్సిల్ చేసి బట్టి విక్రమార్కను పిలిచిండ్రు. సో ఇట్లా చాలా కీలక మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రకంగా ఓవైపు కేటీఆర్ దాడి చేస్తూ ఉన్నాడు సోషల్ మీడియాలో. మన రేవంత్ రెడ్డి అదానీ బంధం ఏ విధంగా ఉందో, రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో అదానీ మోడీకి సంబంధించినటువంటి బంధాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడో, రాష్ట్ర స్థాయిలో అదానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధాన్ని కూడా ఆ విధంగానే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. మొదటి రోజు చూసినాం కదా మనం, టీషర్ట్లు వేసుకొని పోయారు, నేషనల్ వైడ్గా చర్చ అయిపోయా. ఆడ రాహుల్ గాంధీ చేసిన సినిమా కంటే కూడా ఈడ చేసింది అయిపోయా. మన డిబేట్లో అర్నబ్ గోస్వామి లెఫ్ట్ అండ్ రైట్ వేసే నిజమే అదానితోటి రేవంత్ రెడ్డి మిలాఖత్లో ఉన్నాడు అని చెప్పేసి. సో ఇట్లా రాహుల్ గాంధీ ఇన్రోల్ చేసేటువంటి కష్టం అంతా కూడా బూడిదలో వచ్చిన పన్నీర్ లెక్క అయిపోయింది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సో కాబట్టి రేవంత్ రెడ్డి అదానీ బంధాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ఇక్కడ మీడియాలో కూర్చొని అంతా మొత్తం బహిర్గతం చేస్తూ ఉన్నాడు. కోహినూర్ ఆ హోటల్లో అదానితోటి రేవంత్ రెడ్డి టీము, సునీల్ కనుగోలు కూర్చొని ఏ విధంగా మీటింగులు పెట్టుకొని ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఆ భూముల వ్యవహారం ఏంటిది, ఆ రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఏంది, ఆ 12,400 కోట్లు ఏంది, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగానే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. ఇది మాట వాస్తవం, 200% వాస్తవం ఇది. సో కాబట్టి ఈ గ్యాప్ను తగ్గించుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండు, అవసరం లేని చోట. సరే రేపు తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు మేము రాగానే పీకేస్తాం, దాన్ని తీసుకుపోయి గాంధీ భవన్లో వేస్తామంటా ఉన్నారు, అది చూడాలి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు పెట్టి పిలిచి ఎట్లన్నా మచ్చక చేసుకుందామంటే ఇది వర్కౌట్ కాలే. అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన స్వార్థ రాజకీయాల కోసము, అటెన్షన్ డైవర్షన్ల కోసము ఈ తెలంగాణ అస్తిత్వంతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు, అస్తిత్వ ప్రతీకలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇది చాలా ప్రమాదం. ఇది ఆయనకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ఇట్లనే చేసిర్రు గతంలో, వాళ్ళు ముట్టుకుంటేనే ఇది అయింది, నువ్వు ఇంకా మారుస్తూ ఉన్నావు, ఏకంగా ఉద్యమ చిహ్నాలని, ఉద్యమాన్ని, ఆనవాళ్ళను చెరిపేసే కుట్ర చేస్తూ ఉన్నావు. సో కాబట్టి 100% నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవన్నీ ప్రజలకు నచ్చదు. ఈ పేరు మారుస్తా, ఊరు మారుస్తా, ఇది నచ్చదు. ప్రజలకు ఏమి ఇస్తున్నావు, ఏ రకంగా సంక్షేమం అందిస్తున్నావు, రైతు బంధు ఏం దానికి వచ్చింది, రైతు బీమా ఏం దానికి వచ్చింది, పింఛన్లు ఏం దానికి వచ్చినాయి, చదివేం దానికి వచ్చింది, హాస్పిటల్ ఏం దానికి వచ్చినాయి, మందులు ఎట్లు ఇస్తున్నావు, నువ్వు ఏ రకంగా ప్రజలను ఆదుకుంటున్నావు అనేది మాత్రమే ప్రజలు చూస్తారు. నువ్వు ఊరు పేరు మార్చేసి దానికి డంబాచారం చేసి నీ సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసుకుంటే ప్రజలు వాటిని యాక్సెప్ట్ చేయరు.
జరుగుతున్నటువంటి నష్టాన్ని వాళ్ళకి ఏమైంది, గతంలో కేసీఆర్కి ఇప్పుడు నీకు బేరుజు వేసుకుంటారు. అరే ఏది బాగున్నది, కేసీఆర్ మంచిగున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డిది బాగున్నదా, ఏ పాలన బాగున్నది, ఎవరు మంచిగా పరిపాలిస్తూ ఉన్నారు, ఎవరు ఏ రకంగా ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు, నాకేం వచ్చిందని మాత్రమే ఆలోచిస్తారు తప్ప నువ్వు టీఎస్ నుంచి టీజీకి మార్చినవు, ఇవి 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 సాధారణ ప్రజలకు అర్థం కాదు. ఇది ఇది కొంత మేధావి వర్గము లేకపోతే మీడియా కానీ జర్నలిస్టులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ వీళ్ళలో నడిచే చర్చ. ఇది సాధారణ ప్రజల దాకా కూడా ఇది పోయిందనుకో, వీడు చేయకపోగా ఈ పేరు మార్చుడేంద్ర ఈ పనికి మాలినోడు అని చెప్పేసి ఇంకా నీకు చాలా భయంకరంగా ఉంటుంది. చూడలే తుంగతుర్తి ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే ఆయన మందులస్వామి ముఖం వాడిపోయింది. ప్రజలు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇంకా చాలా ఉంటుంది. సినిమా ఏం కాలేదు, కొన్ని సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో మీకు ఎంత సినిమా చూపించాలో అంత సినిమా చూపిస్తారు ప్రజలు. ప్రజలకు నమ్మి ఓటేయడం తెలుసు, నమ్మి ఓటేసినాక మోసం చేస్తే మిమ్మల్ని గద్దయించడము, మీకు సురుకు బరుగు పెట్టి మీకు వాతర పెట్టడం కూడా తెలుసు వాళ్ళకి. సో ఇట్లా మంత్రులు పోయి రాహుల్ గాంధీని సపరేట్గా కలుస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డిని కలుస్తాడా కలవడా, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలుస్తాడా, రాహుల్ గాంధీ అసలు రేవంత్ రెడ్డికి స్థానం ఇస్తాడా లేదనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఏది ఏమైనా ఒక కీలకమైనటువంటి అంశం అయితే నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు ఇదంతా కూడా దేనికోసం చేసుకున్నాడు, ఇదంతా ఎందుకోసం చేసుకున్నాడు అంటే, నేను సోనియా గాంధీ బర్త్డే రోజు నేను సోనియా గాంధీ రూపాన్ని పెట్టలేకపోయినా కానీ తెలంగాణ అసలు ఉద్యమ రూపాన్ని మార్చేసి తెలంగాణ తల్లిని మార్చేసి సోనియా గాంధీ బర్త్డే రోజు ప్రతి ఏటా పెట్టేటువంటి విధంగా నేను జీవో ఇచ్చిన, ఇది చేసిన, తెలంగాణ అనేటువంటి దాంట్లో నేను ఒక చెరగని ముద్ర వేసిన అని చెప్పడం కోసం ఇప్పుడు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. మీరు ఎట్లయినా మీ కాళ్ళు మొక్తా ఏళ్ళు మొక్తా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక్కటి సింగిల్ ఫోటో గిట్లా ఇట్లా దిగిరు కదా, నాకు అట్లా ఒక సింగిల్ ఫోటో కావాలి అంతే, ప్రచారం చేసుకోనిక. మా సోషల్ మీడియాలో ఈ సైన్యాలు ఆ సైన్యాలు మా వాళ్ళు మొత్తము ఏమైందన్నా ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్నావు ఒక ఫోటో వస్తలేదు, ఆ దూరంకి వెళ్ళి హాయ్ బాయ్లు తప్ప ఫోటో వస్తలేదని చెప్పేసి వాళ్ళు అదైతే ఉన్నారు. ఒక్క సింగిల్ ఫోటో, ఈయనతో ఒక సింగిల్ ఫోటో, లోపలికి వచ్చిన తిట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు, కానీ ఒక్కొక్క సింగిల్ ఫోటో ఒకటి బయటకు రిలీజ్ చేసుకుంటా, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాళ్ళ వేళ పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కొన్ని నెలల నుంచి. కానీ వాళ్ళు కనికరిస్తలేరు, సోనియా గాంధీ కనికరిస్తలేదు, రాహుల్ గాంధీ కనికరిస్తలేడు, ఇప్పుడు చివరికి ప్రియాంక గాంధీ కూడా ఆ దగ్గరకు రానిచ్చేటట్టు పరిస్థితి కనపడతలేదు. సో కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది అనేది, ఢిల్లీలో ఇన్ని రోజులు ఏం జరగబోతుంది అనేది. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా పట్టుకొని కూర్చున్నారంట, హోమ్ మినిస్టర్ని మార్చేద్దాం అంటే హోమ్ మినిస్టర్ని పెట్టేద్దాం, ఇప్పుడు నీ దగ్గర హోమ్ మినిస్ట్రీ వద్దు తీసేద్దాం, లేదా ముఖ్యమంత్రిని మారుస్తాం, ఇట్లా రకరకాల ఆప్షన్స్ పెట్టిరు. కానీ రేవంత్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు హోమ్ మినిస్ట్రీ వేరే వాళ్ళకి ఇవ్వడం. ఎందుకు ఇష్టం లేదు, మన కుటుంబం చేస్తున్న అరాచకాలన్నీ మరి బట్టబయలు అయితే కదా హోమ్ మినిస్ట్రీ వేరే వాళ్ళ దగ్గరికి పోతే. సపోజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గరికి పోయింది అనుకో హోమ్ మినిస్ట్రీ, ఏమవుతుంది అప్పుడు భాగవతం మొత్తం బర్బాద్ అయిపోతుంది. మన కొండలన్న చేసే దందాలు, తిరుపతి అన్న చేసే దందాలు, మన ఇంటోళ్ళు చేసే దందాలు ఇవన్నీ మామూలుగా ఉన్నాయా, సెటిల్మెంట్లు ఇవన్నీ మామూలుగా లేవు. సో కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ బహిర్గతం అయిపోతాయి హోమ్ మినిస్ట్రీ వేరే వాళ్ళకి ఇస్తే, అందుకనే ఇస్తలేడు అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.